హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారు కదా? నేను కూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టోళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. అంతేకాకుండా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా. చూస్తారు కదా, పొయ్యి అయితే కాలే లేదు. 4 గిన్నెల మీద 4 పొయ్యిల మీద 4 గిన్నెలైతే పెట్టినా. ఇయాల కేక్ చేత్తానా. అంతేకాకుండా వెల్లుల్లి చికెన్ చేత్తానా. మస్తు టేస్టీగా ఉంటది వెల్లుల్లి చికెన్ మాత్రం. వెల్లుల్లి తిననోళ్ళు, వెల్లుల్లి తినాలనుకునేటోళ్ళు, వెల్లుల్లి అంటే ఇష్టం ఉన్నోళ్ళు మాత్రం వదలనే వదలరు ఈ చికెన్ అయితే. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. అంతేకాకుండా కేక్ కూడా ట్రై చేయండి. అయితే నిన్నటి వీడియోలో అయితే మీకైతే చెప్పిన అత్త, కోడళ్ళ పరేషాని ఏందన్నది. ఆ వీడియో చూసినోళ్ళకి ఈ వీడియో మంచిగా అర్థమైతది. లేకపోతే అర్థం కాదు. అది డిస్క్రిప్షన్‌లో అయితే ఇత్తా. వీలుంటే చూడండి కొత్తోళ్ళైతే. అయితే ఇక్కడైతే నేను మైదా పిండితోని నేనైతే కేక్ చేత్తానా క్యారెట్ ఏసి. ఇక్కడ మైదా పిండి 1 కప్పు, పాలు 1 కప్పు, క్యారెట్ తురుము కూడా 1 కప్పు, చక్కెర, ఆయిల్ అయితే హాఫ్ కప్పు తీసుకోవాలి. మంచి మెజర్‌మెంట్ కరెక్ట్‌గా వస్తది. చూత్తారు కదా! నేనైతే మైదా పిండి 1 కప్పు తీసుకొని జల్లించుకొని అయితే పక్కగా పెట్టుకున్నా. ఇక్కడ చూత్తారు కదా! 7 అట్లా అయితాంది. నేనైతే ప్రీ హీట్ చేసుకున్నా ముందుగానే. ఇవి చేసేలోపు అదైతే వేడైతదని చెప్పి గట్లయితే చేసుకుంటానా. ఇక్కడ రైస్ అయితే ఉడుకుతాంది. అక్కడైతే పప్పయితే కుక్కర్‌లో ఏసినా. అక్కడ పిల్లల కోసం వేడి నీళ్ళైతే వేడైతాని. ఇగ గిట్లయితే ఉంటది. బిజీగుంటది. చూత్తారు కదా! ఇగ గిట్లయితే ఉంటది. ఇగ రేపటి నుంచి మాకైతే రోజాలు స్టార్ట్ అయితాని. అంటే రంజాన్ ఒక్క పొద్దులు స్టార్ట్ అయితాని. ఇగ అది ఎట్లుంటదనేది మీకు చెప్తా. ఎన్ని గంటలకు లేత్తా, ఎంత పని ఉంటది, ఏం చేత్తా అనేది మొత్తం కూడా మీకు ఏమేం వంటలు చేత్తా, ఎట్లుంటదనేది మొత్తం కూడా మీకు షేర్ చేసుకుంటూ ఉంటా. ఖచ్చితంగా వీడియో చూసుకుంటూ ఉండండి. చూత్తారు కదా! ఇక్కడైతే చక్కెర అయితే నేను హాఫ్ కప్ ఏసుకున్నా. మిక్సీ పట్టిన చక్కెర అయితే మీరు ఎక్కువేసుకోండి. కొంచెము ఏ కప్పు కన్నా, ఒక కప్పు కన్నా ఎక్కువనే ఏసుకోవాలి. నేను మిక్సీ పట్టలేదు కాబట్టి హాఫ్ కప్ ఏసుకున్నా. క్యారెట్ తురుము 1 కప్ ఏసుకున్నా. పాలు 1 కప్పు పడతాయి మనకు కరెక్ట్‌గా. ఆయిల్ అయితే హాఫ్ కప్ ఏసుకోవాలి. మీరైతే చూడండి మీకు అర్థమైతది. ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కేక్ అంటారు కదా! అందుకని పొద్దున్న లేసి గిట్ల తొందరగా చేసుకుంటే అయిపోతది. అయితే నిన్న పెట్టిన వీడియోకు కొంతమందయితే రెండో వీడియో కోసం వెయిట్ చేత్తన్నాం అక్క, మంచిగా చెప్పండి అక్క అని చెప్పి అన్నారు. నాకైతే మంచిగా అనిపించింది. అంటే మనము నిజంగా కొంతమంది అనుకుంటారు, అక్క మీరు ఇంట్లో విషయాలు చెప్తారక్క, ఏదైనా లైఫ్‌లో ప్రాబ్లమ్ కాదా అంటే అయితది. ఖచ్చితంగా అయితది. నాకు ప్రాబ్లమ్ అయితది. ఆ విషయం నాకు తెలుసు. కానీ నేను నిజాలే చెప్తాను కాబట్టి భయపడతలేను. నేను ఉన్నయే చెప్తాను. కల్పించి చెప్పింది లేదు. వాళ్ళని బాధ పెట్టింది లేదు. వాళ్ళు నన్ను బాధ పెట్టిన విషయాలు నేను మీతో చెప్పుకుంటాను. నాది నేను చెప్పుకుంటూ నేను నా మనసును కొంచెం ఓదార్పుగా కొంత మనశ్శాంతి చేసుకుంటారా తప్ప, నేనేం కల్పించి చెప్పే విషయం ఒక్కటి కూడా లేదు ఇక్కడైతే. చూత్తారు గదా! ఇక్కడ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరే తీసుకుంటాను. బేకింగ్ పౌడర్ ఎప్పుడు ఎక్కువుండాలి. 1.5 టేబుల్ స్పూన్ ఉంటే బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్ ఉంటే సరిపోతది. ఉప్పు కొద్దిగా యేసుకొని, మంచిగా పాలు పోసుకొని, ఆయిల్ పోసుకొని మనమైతే కలుపుకుందాము. ఇగ గిట్లయితున్నది. అయితే నిన్నటి వీడియోలోకి పోవడానికి ముందు ఇయాల మా అత్తయితే అంటే నిన్న రాత్రి 9 గంటలకు మా అత్తయితే ఫోను చేసింది. నాకు గాదు, మా ఆయనకు. ఎందుకు చేసిందనేది గూడా చెప్తా. చూత్తారు గదా! ఇక్కడైతే ఉప్పేసుకున్నా. ఉప్పేసుకొని మనము పాలు గోరువెచ్చగుండాలి. గోరువెచ్చగంటానా గోరువెచ్చగున్న పాలు ఇందులో కలుపుకోవాలి. అంటే చల్లగుండొద్దు, హీట్ చేయొద్దెక్కువ. గోరువెచ్చగుండాలి. ఎప్పుడు గాని కేకు గోరువెచ్చని పాలైతే మంచిగుంటది. ఇక్కడ ఆయిలొచ్చేసి హాఫ్ కప్ ఏసుకుంటానా. క్యారెట్ గూడా ఏసుకుంటానా. చూడండి. ఇగ గిట్లయితే ఏసుకోవాలి. పిల్లలకు కొంచెం హెల్తీగా ఇయ్యాలి గాబట్టి. అయితే నిన్న 9 గంటలకి ఎప్పుడు 9:30కు, 10 గంటలకు మా ఆయన చేసేటోడు. లేకపోతే మా అత్త చేసేది. కానీ నిన్నేమైందంటే 9, 8:30కి అట్లా మధ్యలో ఫోను చేసింది. అబ్బా! మా ఆయన గూడా ఏందబ్బా గీ టైంలో చేసింది మా అమ్మ అని చెప్పి మాట్లాడిండు. ఏం మాట్లాడిండు ఏందనేది గూడా చెప్తా మీకు. చూత్తారు గదా! ఒక కప్ అయితే తీసుకుంటాను. కరెక్ట్ ఒక కప్పు పడతాయి. ఒక కప్పు మైదా పిండికి, ఒక కప్పు పాలైతే పడతాయి. మీరు రెసిపీ చూడండి. అయితే ఫోనయితే చేసింది. చేసుడుతోనే ఎట్లున్నారు అని అడిగింది. అడిగి ఆహ్, బేటా మేరకు మోషన్స్ అయితానే బేటా అని చెప్పి చెప్తాంది. ఎందుకు మోషన్స్ అయితానే మమ్మీ అని చెప్పి మా ఆయన అన్నాడు. ఏమో అందరికైతానే నాకైతే గ్లూకోజ్ ఎక్కినాయి. ఫుల్ మోషన్సు, గోళీలేసుకొని తగ్గుతలేదు అని చెప్పి అక్కడ ఆల్రెడీ మా అత్తకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు. మా అత్త వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. ఆహ్, అందరూ చూసుకుంటారు. కానీ ఇక్కడ దూరం ఉన్న కొడుకు గూడా చెప్పాలి గదా! మా అత్త ఎలాంటిదంటే కొడుకుని బుట్టలేసుకుంటది. కోడళ్ళు దూరం జేత్తదన్నట్టు. అంటే కొడుకు దగ్గర ఎటువంటి గల్తీ ఉండద్దు. అంటే ప్రేమ జూపియాలి కొడుకుల మీద. అట్లా జేయడం వల్ల ఏమైతదంటే కోడళ్ళు బదనాం అయితరు. అంటే అట్లా కోడళ్ళు ఏ తప్పు జేసినా గూడా అత్త మంచిదే. మా అమ్మ మంచిది. మా అమ్మ అలాంటిది గాదు అన్న ఫీలింగ్‌లో మా హస్బెండ్ ఉంటాడు. అంటే మా హస్బెండే గాదు మా బావలు గూడా అట్లనే ఉంటారు. గట్లా బుట్టలో పెట్టుకుంటది మా అత్త. మా అత్త క్యారెక్టర్ డిఫరెంటు. చూత్తారు గదా! ఇట్లా కలుపుకుంటా మనం మెల్లమెల్ల కలుపుకుందాము. అయితే ఇగ ఫోను జేసి చెప్పింది. చెప్పిన తర్వాత అయ్యో! గ్లూకోజ్ ఎక్కించుకో మమ్మీ, ఏదన్నా అవసరం ఉంటే నాన్నకి జెప్పు, అన్నయ్యలకి జెప్పు అని జెప్పిండు.
ఫోన్ పెట్టేసిండు. ఫోన్ పెట్టేసిన తర్వాత ఇగ మా మోషన్స్ అయితాన్నాయట నువ్వు రేపు ఫోన్ చెయ్యి అని మా ఆయన అన్నాడు. ఎందుకు మోషన్స్ అయితాన్నాయి అంటే, ఏమో అక్కడ నీళ్ళు మంచిగా లెవ్వట. నీళ్ళు మంచిగా అత్తలేవట. ఫిల్టర్ అయిన నీళ్ళు అత్తలేవట. అందుకే మోషన్స్ అయితాన్నాయట అని చెప్పి మా ఆయనైతే అన్నాడు. అనుడుతో నేనేమన్నా, ఒక 5 రోజుల కిందట ఫంక్షన్ అయితే అయింది. పెళ్లయింది. మా మామయ్య వాళ్ళ తమ్ముని కొడుకు పెళ్లయింది. అయితే ఆ కొడుకు పెళ్ళికి పోయిర్రీళ్ళు. 3 రోజులు రెగ్యులర్‌గా ఫంక్షన్‌కి పోయిర్రు. చికెన్ కబాబులు, చికెను తందూరి చికెను, తందూరి రోటీలు, బిర్యానీలు, చికెన్ లాలీపాపులు, ఇంకేమంటే చికెన్ పకోడీలు ఇవన్నీ గూడా తిన్నారు 3 రోజులు. తిన్న తర్వాత మిగిలిన కూరలు, మిగిలిన చికెన్ ఉంటాయి గదా! అవి గూడా మా బాబాయ్ ఏం జేశిండు అందరికి పంపిండు. మా ముగ్గురు బావలకు, మా అత్త వాళ్ళకి గూడా మిగిలిన కూరలు అవన్నీ ఉంటాయి గదా! మనకు పంపుతారు గదా! గట్లయితే పంపిర్రు. అట్లా ఒక 5 రోజులు తిన్నరీళ్ళు. సీరియల్‌గా 5 రోజులు తిన్నారు. తిన్న తర్వాత హీట్ అయితే అయితది గదా! చికెన్ అంటేనే హీటు. మనకు వయసులో ఉన్నోళ్ళకే చికెన్ తింటే బాగా హీట్ అయితది. మోషన్స్ అయితాయి, పింపుల్స్ అయితాయి. అలాంటిది గంత వయసున్నోళ్ళు 65, 70 సంవత్సరాలు ఉన్నోళ్ళు 5 రోజులు చికెన్ తింటే మోషన్స్ కావా? అయితే నేనైతే అన్నా, చూత్తారు గదా! గిట్లయితే నేను కేక్ ట్రేకు ఆయిల్ పోసి కొద్దిగా మైదా పిండేసుకొని మంచిగా స్ప్రెడ్ చేసి మనమైతే కలుపుకునే బ్యాటర్ అందులో ఏసేసుకుందాము. అయితే నేనైతే అన్నా మా ఆయనను. అనుడుతోనే అవునవును కరెక్టేనే ఆళ్ళు తిన్నరు గదా! నేను మర్చిపోయినా అని చెప్పి మా ఆయన అన్నాడు. అన్న తర్వాత ఇగ నేను సప్పుడు చేయలేదు. ఒక 2, 3 రోజులు అంటే పెళ్లి అయిన తర్వాత నాకైతే కొంచెం అంటే ఒక 5 రోజుల కిందట నాకు జ్వరం వచ్చింది. కొంచెం మా ఆయనకు జ్వరం వచ్చినప్పుడు నాకు గూడా జ్వరం వచ్చింది. నేను చెప్పలేదు మీకైతే. జ్వరం వచ్చింది. అయినా గూడా మా అమ్మకు ఫోను చేత్తలేవని చెప్పి మా ఆయన అంటే వారానికి ఒక్కసారి మా అత్తకు ఖచ్చితంగా ఫోను చేయాలే. నాకు ఆరోగ్యం ఎట్లున్నా, ఏమున్నా గానీ మా అత్తకు ఖచ్చితంగా వారానికి ఒక్కసారి ఫోను చేయాలే. చూత్తారు గదా! నేను బ్యాటరీ తీసుకుంటానా, ఫోను చేయాలే. అయితే నేను ఫోను చేషిన. ఫోను చేసి "అత్తమ్మ ఎట్లున్నరు?" అది ఇది అని అడిగిన. అంతకు ముందే ఒక గంట ముంగటే మా ఆయనైతే ఫోను చేషిండు మా అత్తయ్యకు. ఆఫీస్‌లో ఉన్నప్పుడే ఫోను చేషిండట వాళ్ళ అమ్మకు. చేత్తే "ఎట్లున్నది కోడలు? పిల్లలెట్లున్నారని" అడిగితే, "కొంచెం జరం వచ్చింది" అని జెప్పి మా ఆయనైతే నా గురించి జెప్పిండు మా అత్తకు. ఆ విషయం అయితే నాకు తెలవదు. మా ఆయన ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఫోను జేశిండు మా అత్తయ్యకు. ఇగ నేను ఒక 2, 3 గంటల తర్వాత నేనైతే ఫోను జేషిన మా అత్తయ్యకు. ఎట్లున్నది ఏందని కనుక్కుందామని. నేను మాట్లాడిన, "ఎట్లున్నారు అత్తమ్మ?" అంటే, "మంచిగున్నా" అన్నది. "ఎట్లున్నారు మీరంటే" "మంచిగున్నాం" అన్నా. గంతే. నాకు జరం వచ్చిందన్న విషయం మా ఆయన ఆల్రెడీ 2, 3 గంటల ముందే చెప్పిండు గదా! ఆ విషయమైతే నన్నడగలే. "ఏమైందే నీకు జరం వచ్చిందట గదా! మరి హాస్పిటల్‌లో చూయించుకున్నావా? గోళీలేసుకున్నావా?" అని అడగలే. ఏందిరన్నట్టే ఉన్నది. ఇగ నేను సాయంత్రం మా ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మా ఆయనకు గిట్లయితే చెప్పిన. అత్తమ్మకు ఫోను చేషినా, అత్తమ్మ జరం మంచిగుందా? ఆరోగ్యం మంచిగుందని అడిగినా, అంటే నేను పొద్దున ఫోను చేషిన్నే జరం వచ్చిందని చెప్పిన అడిగిందానే అన్నాడు. అడగలేదు నాకు ఆ విషయమే తెలవదని నేనన్నా. గట్లుంటది. ఆమెకు జరం వత్తే ఇప్పుడు ఈ మోషన్స్ అయినాయి గదా! ఇప్పుడు ఆ విషయం నేను అడగాలే. అడగకపోతే సుత్తారు కాదు ఇక్కడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. వితిన్ 15 నిమిషాలలో అయిపోయింది. ఇది చల్లారక ముందే నేనైతే కేక్ ట్రే అయితే ఉల్టా చేసి తీసేత్తాను. ఎందుకంటే పిల్లలకు స్కూల్ టైమ్ అయితుందని చెప్పి. అయితే ఇగ నేనైతే ఇప్పుడు ఫోను చేసి అడగాలి. లేకపోతే ఆ ముగ్గురు కొడుకులు ఉన్నారు గదా అక్కడ. ఆ ముగ్గురు కొడుకులకు, ఆ కోడళ్ళకు, ఇంటికచ్చినోళ్ళకు, ఆ చుట్టాలకు, మా మామయ్యకు, మా ఆయనకు అందరికి నా గురించి ఇప్పుడు చెప్పి బదనాం జేత్తది. చూసినావా నాకు జరం వచ్చింది. నాకు మోషన్స్ అయినాయి అన్న గూడా నాకు గ్లూకోజ్‌లు ఎక్కినాయి అనే విషయం గూడా తెలిసి గూడా నాకు ఫోను చేయలేదు. అని జెప్పి ఇగ మనసులో పెట్టుకొని నేను రంజాన్‌లో పోతా గదా ఇప్పుడు. రంజాన్ పండుగ ఉంది గదా! ఇగ రంజాన్‌లో పోతే ఇగ నన్ను ఆడుకుంటది. కావాలనే నన్ను ఆడుకుంటదిప్పుడు. గట్లుంటది మా అత్త. సుత్తారు గదా! ఇక్కడైతే కేక్ అయితే రెడీ అయిపోయింది. ఇలాంటోళ్ళు బయట పడరు. చూడ్డానికి మంచితనంతోనే ఉంటారు. కానీ వాళ్ళు జేసేది జేత్తరు. చూత్తారు గదా! కేక్ అయితే నేను మా పిల్లల కోసం రెడీ జేత్తానా. అంటే ఇప్పుడు నేను మా అత్తోళ్ళింటికి పోతే కొత్త డ్రెస్ ఏసుకున్నా బాధే. సంవత్సరానికి 2 సార్ల పోతా. కొత్త డ్రెస్సులేసుకుంటా. ఆ 2 కొత్త డ్రెస్సులేసుకున్నా గూడా నాతోని మాట్లాడది. అబ్బా! కొత్త డ్రెస్ ఏసుకున్నదా అని జెప్పి కోపంతోని మూతింత ముడుసుకొని కూసుంటది. ఎటు జేసి దీన్ని ఏడిపియాలని జెప్పి ఏదో ఒక నాకు కోపమొచ్చే మాటలని నన్నైతే ఏడిపిత్తది. చూత్తారు గదా! ఇగ గిట్లయితున్నది. అసలు నిన్నటి మ్యాటర్ అయితే నాకు జెప్తలేను గదా! నిన్నటి మ్యాటర్ ఏందంటే నాకు డెలివరీ అయింది. డెలివరీ అయిన తర్వాత నేనైతే 4 నెలలు మా అత్తోళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చిందని చెప్పినా గదా! గక్కడైతే ఆగిపోయినాం మనం. ఇగ గానుంచైతే స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే పిల్లలకైతే కేకు, లంచు అన్నీ గూడా ప్రిపేర్ జేషిన. ఇగ పిల్లలనైతే డ్రాప్ జేయడానికైతే పోతానా. ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయిండు మీకు తెలిసిందే గదా! పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇగ మా ఆయనకు నాకైతే వంటైతే బ్రేక్‌ఫాస్ట్ అవన్నీ గూడా చేత్తా. అయితే ఇగ ఏమైందంటే మా పెద్దోడు పుట్టిన తర్వాత ఒక 4 నెలలు ఉండాల్సొచ్చిందని జెప్పినా గదా! మా అత్తోళ్ళ ఇంటి దగ్గర. గప్పుడు మా బావ ఉండేటోడు. మా రెండో బావ. మా రెండో బావకి పెళ్లి గాలేదప్పుడు. మాకే పెళ్లయింది. మూడో బావకి గూడా పెళ్లయింది. ఆయన విడిగుండే. ఇగ నేనైతే డెలివరీ కోసం మా అత్తోళ్ళ ఇంట 4 నెలలు ఉండాల్సొచ్చింది.
అయితే ఇగ ఉన్న తర్వాత ఏమైందంటే, ఇగ మా బావకు ఏమో చూత్తారు గదా! మా ఆయనైతే జిమ్ నుంచయితే అచ్చిండు. ఇగో ఈయన కోసమే ఇంట్లోంచి అచ్చిన. పరేషాన్లు పడతానా. ఇగ అప్పుడప్పుడు నాకు సపోర్ట్ జేత్తడు. అప్పుడప్పుడు వాళ్ళ అమ్మకు సపోర్ట్ జేత్తడు. ఇగో గట్లయితుంటది. ఇగ ఎటు చెప్పకలేని, ఏం జేయలేని పరిస్థితులో అయితే ఉంటా. అలా అని జెప్పి ప్రేమ లేదన్నట్టు గాదు. నాకే సపోర్ట్ జేత్తడనే కోపం మా అత్తకు. చూత్తారు గదా! ఇక్కడ నేను డ్రెస్సులు 2 తీసుకున్నా. రంజాన్ కోసం, రంజాన్‌ల ఇంటికి పోతే ఏసుకోవడానికి కోసం అని జెప్పైతే తీసుకున్నా. 2 తీసుకున్నా. 2 500, 500 కానీ ఇక్కడ 1500 ఇది, 1400 అది. అంటే ఇది 1600 దీని రేటు. కానీ 500కి పడింది. అదొచ్చేసి బ్లాక్‌దొచ్చేసి 1500, 500 పడింది. 2 గూడా సూపరున్నాయి. ఇప్పుడు కాలేజీ పిల్లలేసుకునే డ్రెస్సులివి. ఎందుకంటే మంచిగా సింపుల్‌గుంటాయి. ఇంట్లో ఏసుకోవచ్చు. లైట్ వెయిట్ ఉన్నాయి. క్లాత్ కూడా మస్తు సూపరున్నది. చూత్తారు గదా! నేనేసుకొని గూడా జూపిత్తా. 2 క్లాతులు గూడా మంచిగున్నాయి. డ్రెస్సులు గూడా మంచిగున్నాయి. మీకు ఓపెన్ జేసి గూడా జూపిత్తా. అయితే ఆహ్, అయితే 4 నెలలు మా అత్తోళ్ళ దగ్గర ఉన్నప్పుడు మా బావకు ఇంట్లో ఉండేటోడు గదా! వాళ్ళకు వండి మా వోళ్ళు ఎట్లా తింటారో మీకు తెలిసిందే గదా! మటను, చికెన్ ఫ్రైలు, మటన్ ఫ్రైలు, పొద్దున్న లేవగానే టిఫిన్‌లు, మధ్యంలో సాయంత్రం వండుతారు స్నాక్సు, మళ్ళా చాయ్, మళ్ళా రోటీలు, చికెన్ ఫ్రై, పల్చటి కూరలు, మళ్ళా ఫ్రై చేసిన కర్రీలు, రోజు మటన్, చికెన్‌లు, ఎగ్స్ అవన్నీ కూడా జేసేదాన్ని. కానీ నేను ఒక్క రోజు కూడా తినమని అనేది గాదు. చూత్తారు గదా! కాలర్ నెక్ అయితున్నది. ఇక్కడ హ్యాండ్స్ గూడా మంచిగా స్లీవ్స్ వచ్చినాయి. ఫ్లఫీ స్లీవ్స్ మస్తు మంచిగున్నది. మంచిగా ఏజ్‌కు మనము చిన్న వయసులో కనబడతాం మనమైతే. కాలేజీ గర్ల్స్ వేసుకునే డ్రెస్సులన్నట్టు మంచిగున్నాయి. ఇప్పుడు అందరూ ఏసుకుంటారు గదా! అయితే గట్లయితే ఇగ అన్నీ అండేదాన్ని. బోర్లు, గిర్లు అన్నీ తోమేదాన్ని. మా పెద్ద బాబు అప్పుడు పుట్టిండు కాబట్టి వాడు మోషన్ పోయిన బట్టలన్నీ పిండుకునేదాన్ని. అన్నీ చేసేదాన్ని. కానీ తినేటప్పుడు నాకైతే ఆ అండిన కూరలలో ఒక్క కూర కూడా పెట్టేది గాదు. ఎందుకు పెట్టేది గాదంటే ఎందుకంటే పాలు తాగుతాండు కాబట్టి చికెను, మటన్ తింటే వాసనొస్తది నీ పాలల్ల. నీ దగ్గర గూడా వాసనొత్తది. పిల్లలకు అంటే బాబు గూడా మోషన్స్ అయితే కడుపు నొప్పి లేత్తదని చెప్పి మా అత్త నేను అండిన కూరలు, మటను, చికెను, ఎగ్సు, ఫిషు ఏం అండినా రోజు ఉండేది మటను, చికెను. అవి రోజు నాకైతే పెట్టేది గాదు. ఓన్లీ టమాటా కర్రీ, తోటకూర కర్రీ, పప్పు గూడా కాదు. ఎందుకంటే కుట్లున్నాయి గాబట్టి పప్పు గూడా పెట్టేది గాదు. ఓన్లీ పాలకూర, ఓన్లీ తోటకూర, టమాటా కూర, కూరగాయలే. వాళ్ళు తింటాంటే నాకైతే మస్తు పానం కొట్టుకునేది. అమ్మ, నాన్న లేకపోతే ఓ గట్లుంటది. మస్తు ఘోరంగా సతాయించింది. కావాలనే తిననీచ్చేది గాదు. సుత్తారు గదా! ఇక్కడైతే డ్రెస్ ఏసుకొని జూపిత్తానా ఎట్లా కనబడతాందో. లైటింగ్ అయితే లేదు. నేను నార్మల్ ప్యాంటే ఏసుకున్నా. డ్రెస్ మాత్రం మస్తుంది. కానీ దీని మీద చిన్న చిన్న బ్లాక్ డ్రెస్ మీద చిన్న చిన్న బర్డ్స్ ఒచ్చినాయి. అందుకే మేమేసుకోవద్దు బర్డ్స్ ఉన్న డ్రెస్సులైతే. అదైతే వాపస్ ఇచ్చేసిన. ఇచ్చేయాలే. ఇక్కడైతే ఉంది గదా! మంచిగుంది ఈ కలరయితే. ఇది ఏం కలరో అర్థమైతలేదు. కానీ కలర్ మాత్రం డిఫరెంట్‌గున్నది. గట్లయితే చూత్తారు గదా! ఇక్కడ చికెనయితే ఎత్తానా. అదే నేను చెప్పినా గదా! వెల్లుల్లి చికెను. ఇది కుండలో చేసి పెడతారు. కానీ కుండ లేదుగా అని చెప్పి నేను హండీలో ఎత్తానా. అంటే చిన్న గంజులో ఎత్తానా. మంచిగుంటది టేస్టు. మీరు రెసిపీ గూడా చూడండి. అయితే మా అత్తయితే గట్ల మస్తు సతాయించేది. మా బావ ఇటు నుంచి బజ్జీలు, మిర్చీలు ఆయన వేరే దేశాన ఉండేటోడు. రంజాన్ కోసమని అప్పుడు మా కొడుకు పెద్ద కొడుకు రంజాన్ నెలలో పుట్టిండు. రంజాన్ కోసమనైతే ఈ పండగ కోసం వచ్చిండు. ఇగ ఆయన మాతోనే ఉండే 40 రోజులు. ఇగ 40 రోజులు మా బావకు కొత్త కొత్త తినే బుద్ధయ్యేది. అవన్నీ జేసి పెట్టేదాన్ని, అన్నీ జేసేదాన్ని. ఒక్క ఫ్రూట్ తిందామన్నా గూడా ఫ్రూట్ ఇచ్చేది గాదు. "నీకెందుకు ఫ్రూట్ అవసరం లేదు. తినొద్దు. బాబుకు జలుబయితది. ఇప్పుడు నువ్వు ఫ్రూట్లు తింటే బాబుకు జలుబయితది. ఆహ్, ఆహ్, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందయితదని" చెప్పి ఫ్రూట్లు గూడా తిననిచ్చేది గాదు. గదే తోటకూర, పాలకూర, టమాటా కూర గివ్వే తినేదాన్ని. దొండకాయ గివ్వే తినేదాన్ని. నిజంగా మస్తు అప్పుడప్పుడు ఆలోచిస్తే మస్తు బాధ అనిపిత్తది. ఇగ మా ఆయనైతే నెలకొక్కసారి అట్లా చూడ్డానికచ్చేటోడు. హైదరాబాద్ ఉండేటోడు పని జేయడం కోసం. ఇగ నెలకొక్కసారి అయితే అచ్చేటోడు. చూత్తారు గదా! ఇక్కడ నేను పచ్చిమిర్చి అయితే యేసుకుంటానా. డైరెక్ట్ యేసుకోవాలే. నూనె, గీనె ఇప్పుడే యేసుకోవద్దు. ఫస్ట్ అయితే నేను చికెనేసిన. ఆ తర్వాత పచ్చిమిర్చి. ఆ తర్వాత 2 పెద్ద ఉల్లిపాయలు సన్నగా గడిగేసుకున్నయి. ఇగ దాని తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టు యేసుకోవాలే. ఇగ దాంతో పాటు కొత్తిమీర, దాంతో పాటు మనం హోల్ గరం మసాలాలుంటాయి గదా! చికెన్ మసాలా, గరం మసాలా అవన్నీ గూడా యేసుకుందాము. మీరైతే జూడండి. అట్లా మస్తు సతాయించేది. ఇగ మా ఆయన నెలకొక్కసారి అచ్చేటోడు. 4 నెలలున్నా గదా! 4 నెలలు ఉండాలే గదా! ఆ 4 నెలల్లో ఒకసారి అచ్చిండు. అచ్చేసి చూసి 40 రోజులకు మాకైతే ఫంక్షన్ ఉంటది. ఆ 40 రోజుల ఫంక్షన్ అయితే మేమే జేసినాం. ఇగ మా పైసలతోని అప్పుడు మాకు తినడానికి సరిగ్గా తిండి లేకపోయినా గూడా బాబు పుట్టినందుకు ఫంక్షన్ అయితే జేయాలి గదా!
ఇక మేమైతే చేసినాం. ఫంక్షన్‌లో పడ్డ చీరలు, డ్రెస్సులు అన్నీ కూడా మా అత్తనే ఉంచుకున్నది. ఎందుకంటే "నువ్వు ఉన్నావు గదా! ఇన్ని రోజులు తిన్నావు గదా! ఇన్ని రోజులు మేము డెలివరీ నీకు బాబు గురించి చూసుకున్నాం గదా! తిని పెట్టాం గదా! వండి పెట్టినాం గదా!" అని చెప్పి పడ్డ డ్రెస్సులు, టవల్స్ అవన్నీ కూడా మా అత్త, మామయ్య తీసుకున్నారు. గట్లయితే చేసిర్రు. చూత్తారు కదా ఇక్కడ వెల్లుల్లి, కొత్తిమీర, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్టు ఏసుకున్నా. ఆ తర్వాత మనం పసుపైతే ఏసుకుందాము. దాంతో పాటు మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, ఉప్పు, చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా ఆయిల్. అంటే కొద్దిగా అంటే కాదు, బాగానే ఆయిల్ ఏసుకొని మనమైతే ఇక లో ఫ్లేమ్‌లో మనమైతే ఉడికించుకోవాలి. అయితే గట్లయితే ఫంక్షన్ అయిన తర్వాత మా ఆయనైతే జూషిండు. ఫస్ట్ నెల ఏమనిపియలేదు. తర్వాత ఇగ నాకైతే మా పెద్ద బావ, మూడో బావ రోజు వాళ్ళ అమ్మని చూడ్డానికైతే ఇంటికచ్చేటోళ్ళు. అంటే వాళ్ళ అమ్మ దగ్గరికచ్చేటోళ్ళు. అక్కడక్కడే ఉండేటోళ్ళు కిరాయి. రెంట్‌కుండేటోళ్ళు. చూడ్డానికి అచ్చేటోళ్ళు. అచ్చినప్పుడల్లా నేనైతే బెడ్‌రూమ్‌లో మా బాబుకు ఫీడింగ్ ఇచ్చుకుంటూ బెడ్‌రూమ్‌లో అయితే పడుకునేదాన్ని. మధ్యాహ్నం వేళ. పడుకుంటే గీ టైంలో పండుకుంటారా? ఏం జేత్తాంది అది ఇది అని వీళ్ళు అడిగేటోళ్ళు. అయ్యో! బాబు ఏం చేస్తాండు అని చెప్పి మా బావలు వచ్చి చూడ్డానికి వచ్చేటోళ్ళు. చిన్న బాబు కదా అని చెప్పి చూడ్డానికత్తే, ఇంకేం పనున్నది రాత్రంతా ఫోన్‌లో మాట్లాడుతాంది ఆళ్ళ మొగుడుతోని. ఇగ ఇప్పుడు పండుకున్నది మధ్యాహ్నం. పని లేదు, పాట లేదు. రాత్రంతా మాట్లాడుతాంది. ఫోన్ రోజు తీసుకుంటాంది. అంటే మా ఆయన రాత్రి ఫోన్ చేసేటోడు. పొద్దంతా పనికి పోయేటోడు కదా! ఎట్లున్నది ఏందని తెలుసుకుందాం అని చెప్పి రాత్రయితే ఫోన్ చేసేటోడు. నా దగ్గర ఫోన్ లేకపోయేది. మా అత్త ఫోనే తీసుకొని నేను మాట్లాడేదాన్ని. రోజు మా అత్తని అడగాలంటే నాకు భయమేసేది. మా ఆయనను అడుగుమనేటోడు. "ఏం గాదు, ఏం గాదు అడుగు. నేనే గదా జేసేది, మాట్లాడేది" అని జెప్పి మా ఆయన అనేటోడు. ఇక్కడ జూత్తారు గదా! చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, ఆయిలేసుకున్నా అనేది. ఇగ అచ్చిన కొడుకులకు జెప్పేది. ఏం పని లేదు, పాట లేదు. రాత్రంతా మాట్లాడుకుంటా కూసుంటాంది. 1, 2 దాకా మాట్లాడుతాంది. ఇప్పుడు మధ్యాహ్నం ఆవిడతోనే వంటాంది అని జెప్పి వాళ్ళకి జెప్పుకునేది. వాళ్ళచ్చి చాయ్ పెట్టమని జెప్పి అంటారు గదా! ఇంటికొచ్చినోళ్ళకి చాయ్ పెట్టాలని జెప్పి. ఇగ ఈమె చాయ్ ఏం బెడతది? పండుకొనే ఉన్నది. ఇగ నేనే పెడతా అనేది. అవన్నీ మాటలు నేను ఇనేదాన్ని. పడుకునేదాన్ని గాదు. బాబు పడుకునిచ్చేటోడు గాదు. లేసి చాయ్ పెట్టేదాన్ని. పడుకునేది కూడా ఉండకపోయేది. ఇగ మా ఆయనను రాత్రి మాట్లాడేటోడు. పొద్దంతా పండుకుందామంటే మా అత్తయ్య అయితే గిట్ల వంట ఇవన్నీ చెప్పేది. మధ్యాహ్నం పడుకుందామంటే మా కొడుకైతే పండించేటోడు కాదు. ఎవరైనా అత్తయ్య గిట్ల చెప్పేది. "ఏం చేత్తాంది మీ కోడలు" అంటే, "ఏం పని లేదు, పాట లేదు, పండుకున్నది" అని చెప్పి ఇట్లా అనేది. "ఏ పని చేత్తలేదని" చెప్పి అనేది. రాత్రంతా మాట్లాడేదాన్ని అని చెప్పి తిట్టేది. అచ్చినోళ్ళకి అందరికి చెప్పేది. ఇగ మా ఆయన పొద్దున ఫోన్ చేసి "అమ్మ ఎట్లున్నావు" అని అడిగితే, మంచిగున్నా. మంచిగానే ఉన్నా. నీ కోడలు ఏ పని జేత్తలేదు. కొడుకునే చూసుకుంటాంది. ఒక్క వంట పని, ఇంటి పని ఏం జేత్తలేదని" చెప్పి అట్లా చెప్పేది. నేను ఇంటి పని, వంట పని మొత్తం నేనే చేసేదాన్ని. రాత్రో నేను మా ఆయనకి చెప్పేదాన్ని. "మీ అమ్మ నేను జేసినా గూడా జేయలేదంటాంది. ఇయాల నేనే చేసిన కూర. ఆ విషయం చెప్పిందా" అని నేను అడిగేదాన్ని. ఏమో మా అమ్మనే చేసిందట గదనే మంచిగా కుదిరిందట అది ఇది అని చెప్పి మా ఆయనకట్లా చెప్పేది. నేనిట్లా చెప్పేదాన్ని. మా ఆయన ఇగ ఫోన్ చేసినప్పుడల్లా మా అమ్మ గురించే మాట్లాడతాను. మా అమ్మ గురించి అబద్ధాలు చెప్తాను. మా అమ్మ చేసింది నేను చేసింది నువ్వు చేసినావు అని చెప్తాను అని చెప్పి మా ఆయనైతే బాగా అనేటోడు. రాత్రిలో గూడా అట్లనే ఉండేది. ఇగ వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు నమ్మేటోడు. నా మాటలు నమ్మేటోడు గాదు. చూత్తారు గదా! గిట్లయితే నీళ్లు పోసుకొని మనమైతే లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. అట్లా 4 నెలలు అట్లనే గడిచింది. 4 నెలలు గూడా గాదు. 3 నెలలే గడిచింది. ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళా నెలన్నరకు అచ్చిండు. ఇగ అప్పుడు నెలకి రాలేదు. నెలన్నరకచ్చిండు. నెలన్నరకచ్చిన తర్వాత అప్పుడు నన్ను జూషిండు. నన్ను జూషి ఇగ మా ఆయన గప్పుడు స్టన్ అయిపోయిండు. ఎంత ఘోరంగా సన్నగయిపోయానంటే ఆల్రెడీ డెలివరీ అయిన తర్వాతనే నాకు సన్నగయిపోతాం మేము. అలాంటిది నాకు సరిగ్గా ఫుడ్డు లేక, మంచి ఫుడ్డు లేక, మంచి ఫ్రూట్స్ లేక, పాలు లేక, ఎగ్స్ లేక, ఏం లేక నేను మస్తు సన్నగయిపోయినా. ఎంత అంటే 45 కేజీలకచ్చేసిన. 63 ఉన్న నేను 43కచ్చేసిన. 20 కేజీలు తగ్గిపోయినా. మా ఆయన నన్ను జూషి ఘోరంగా ఏడిచిండు. చూత్తారు గదా! ఇక్కడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర ఏసుకున్నా. ఇగ మేమైతే మధ్యాహ్నం అయింది. అందరం కలిసి తింటాన్నాము. ఇగ మా అత్త చెప్పిన మాటలు గప్పుడు నమ్మిండు. ఎందుకంటే నేను చూడ్డానికి ఘోరంగా సన్నగయిపోయినా. ఎందుకంటే తినడానికి తిండి లేనంత ఇటు నుంచి పాలు తాగుతాండు, ఇటు నుంచి పరేషాను, ఇటు నుంచి వంట పని, ఇంటి పని, నిద్ర లేకపోవడం. ఇగ మా ఆయన నన్ను చూసి ఇగ నేను ఉంచా. ఇంకొక నెల ఉండేదుండే. ఇగ మా ఆయనయితే లేదు లేదు నేను తీసుకపోతా. నాకు వంట చేసుడు కష్టమైతుంది అమ్మి అని చెప్పి మా ఆయనైతే వాళ్ళ అమ్మ మాటలు గప్పుడు నమ్మిండు. అంటే వాళ్ళ అమ్మ చెప్పింది అన్ని అబద్ధాలు. ఇది చెప్పిందే నిజం. దీనికి ఏం అన్నం పెడతలేరంటే నేను నమ్మలేదు. ఇదే కావాలని అబద్ధం చెప్తాంది అని చెప్పి మా ఆయన అయితే అట్లా చెప్పేది మా అత్త. కొడుక్కు. మంచిగా ఇప్పుడే తిన్నది కాదురా మంచిగా అన్నం తిన్నది. మంచిగా ఫ్రూట్లు తింటాంది. అవి తింటాంది, ఇవి తింటాంది అని చెప్పి చెప్పేది. నేను తింటలేదని నేను చెప్పేదాన్ని. దాసిపెట్టుకుంటాంది. ఒక్క ఫ్రూట్ ఇత్తలేదు. చికెన్ పెడతలేదు, మటన్ పెడతలేదు. ఆళ్ళే తింటారని చెప్పి నేను చెప్పేదాన్ని. గట్లెందుకు చేత్తది మా అమ్మ గట్ల చేయదని మా ఆయన. గట్లే మొత్తానికైతే నన్ను చూసిండు. చూసి ఇగ నిజం అనుకున్నాడు. అంత ఘోరంగా పాడైపోయినా నేనైతే.
ఇక మా ఆయనైతే నన్ను గప్పుడు చూసి ఇక లేదు లేదు ఉండు లేదు ఏం లేదు అని చెప్పి తీసుకొని పోయిండు. గట్లయితున్నది. ఇక అప్పటినుంచి మా ఆయనకు మా అత్త చెప్పేది ప్రతి ఒక్కటి నిజాలే ఉండే అబద్ధాలే అని గప్పుడు అర్థం చేసుకున్నది. చూస్తారు కానీ అయితే కప్పు అయితే వలగొట్టిన. ఇక మా ఆయన అయితే ఏమనలేదు. బాత్రూంలో ఏసీ అయితే మంచిగా క్లీన్ చేస్తాండు. గిట్లయితున్నది. ఇంకా ఎన్నో కష్టాలు పడ్డా. ఇవి చిన్నవి చిన్నవి చిన్నయే కానీ పాతోళ్ళకి తెలుసు, కొత్తోళ్ళకి ఇవి ఇప్పుడిప్పుడు వెళ్తానే కానీ ఎన్నో కష్టాలు పడ్డా. తల్లిదండ్రులు లేకపోతే ఆడోళ్ళ పరిస్థితి గిట్లనే ఉంటుందని నాకు తర్వాత అర్థమైంది. ఇక మరి ఇయ్యాలైతే గిట్లున్నది వీడియో. ఇక రేపటి వీడియోలో అయితే కలుస్తా. కొద్దిగా జలుబు దగ్గున్నది నాకు, అందుకే నేను కొంచెం యాక్టివ్ అయితే మాట్లాడతలేను. ఇక రేపటి వీడియో కలుస్తా. మరి ఉంటా మరి. నమస్తే, సెలవు.